నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గెలిచినా వెంటనే రిజైన్ చేయాల్సి వచ్చింది. ఆ రీజన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 1939లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగినాయి. అందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు గాంధీజీ సపోర్ట్ చేసిన క్యాండిడేట్ మీద గెలిచిండ్రు. ఇది చాలా పెద్ద షాక్. ఎందుకంటే కాంగ్రెస్‌లో మెజారిటీ ఆఫ్ ద లీడర్స్ గాంధీ సైడ్ ఉన్నారు. పబ్లిక్‌గా గాంధీ ఎలక్షన్ రిజల్ట్స్‌ని యాక్సెప్ట్ చేసిండ్రు. కానీ ఒక మాట అన్నారు. పట్టాభి ఎలక్షన్స్ ఓడిపోవడం అంటే నేను ఓడిపోయినట్టే. ఆ ఒక్క లైన్‌తో మెసేజ్ క్లియర్ అయిపోయింది. గాంధీ ఐడియాలజీని ఫాలో అయ్యే వాళ్ళంతా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నుండి రిజైన్ చేసిండ్రు. ఇప్పుడు నేతాజీ గారు ప్రెసిడెంట్ అయిండ్రు. కానీ టీమ్ లేదు, సపోర్ట్ లేదు అండ్ డిసిషన్ తీసుకునే స్ట్రెంగ్త్ కూడా లేదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి వాళ్ళ ఐడియాలజీ డిఫరెన్సెస్. ఇప్పుడు గాంధీ చూసుకుంటే అతను అహింస అని, పేషెన్స్ అని చూస్తుండే. నేతాజీ గారేమో ఇమ్మీడియేట్ యాక్షను, వెంటనే కన్ఫ్రంట్ చేయాలి అనేది. నేతాజీ దగ్గర అథారిటీ ఉంది. కానీ గాంధీ దగ్గర ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. సో, రిజల్ట్ ఏమైందక్కడ? కాంగ్రెస్ మొత్తం డెడ్‌లాక్‌లో పడిపోయింది. వర్క్ చేయడం ఇంపాసిబుల్ అయిపోయిందనమాట. అందుకే 1939లోనే నేతాజీ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్ట్ నుండి రిజైన్ చేసిండ్రు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏందంటే, గాంధీ గారు నేతాజీ గారిని రిమూవ్ చేయలే. కానీ సపోర్ట్ లేకుండా చేసిండ్రు. అండ్ సపోర్ట్ లేకుండా లీడర్‌షిప్ అనేది పాసిబులే కాదు. సో, దానివల్ల మనం నేతాజీ గారిని కాంగ్రెస్ ప్రెసిడెంట్ రోల్‌లో చూడలేకపోయాం. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్‌లో తెలియజేయండి. థాంక్ యూ.